హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీ ఫిజిక్స్ వాళ్ళ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఫిజిక్స్ టీచర్, నా పేరు మొహమ్మద్ బిలాల్. హిట్ పార్ట్ 7 తీసుకొని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు క్లాస్ ని స్టార్ట్ చేద్దామా? సో రండి, ఈ రోజు క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. టుడే we will start with this topic, condensation. Before going to the topic, in the previous video we discussed about evaporation. Do you remember evaporation? Evaporation is the process of changing liquid phase to gas phase at any temperature. Evaporation is a cooling process. It cools the system. Evaporation అనేది లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాస్ ఫేజ్ గా మారే ప్రక్రియ. ఎవాపరేషన్ అనేది సిస్టమ్ ని కూల్ చేస్తుంది. డస్ దెర్ ఈస్ ఎనీ రివర్సిబుల్ ప్రాసెస్ ఫర్ ఎవాపరేషన్ అని మీకు క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఎస్, దెర్ ఈస్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్ ఫర్ ఎవాపరేషన్, దట్ ఈస్ కండెన్సేషన్. ఇంత కండెన్సేషన్ అంటే ఏమి? సో కండెన్సేషన్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ changing gas phase to liquid phase is called condensation. The process of changing gas phase to liquid is called condensation. సో మీరు నేర్చుకున్నారు ఎవాపరేషన్ ఇస్ ఏ కూలింగ్ ప్రాసెస్, దీనికి ఆపోజిట్ కాబట్టి ఇట్ ఈస్ ఏ వార్మింగ్ ప్రాసెస్. ఇట్ వార్మ్స్ ది సిస్టమ్. లెట్ us అండర్స్టాండ్ కండెన్సేషన్ విత్ an ఎగ్జాంపుల్. టేక్ ఏ గ్లాస్ టంబ్లర్, ఒక గాజు గ్లాస్ తీసుకోండి అండ్ ఫిల్ ఇట్ విత్ కోల్డ్ వాటర్. ఏం తీసుకోవాలి? కోల్డ్ వాటర్ తీసుకోండి. తర్వాత అబ్జర్వ్ చేయండి, ఈ గాజు గ్లాస్ యొక్క అవుటర్ సర్ఫేస్ పైన మీరు ఏం గమనిస్తారంటే నీటి బిందువులు ఏర్పడ్డాన్ని మీరు గమనిస్తారు. We observe that the water droplets are formed on the outer surface of the glass. Not only the glass, but whenever you bring the cold soft drink bottle or water bottle from the refrigerator, you find the water droplets present on the surface of the outer surface of the glass or bottle. ప్రతిసారి మీరు ఫ్రిడ్జ్ నుంచి కూల్ డ్రింక్ బాటిల్ లేకపోతే కోల్డ్ వాటర్ బయటికి తీస్తే ఆ అవుటర్ సర్ఫేస్ పైన వాటర్ డ్రాప్లెట్స్ అనేది వచ్చి చేరుతాయి. హౌ డస్ దీస్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మ్డ్? ఈ నీటి బిందువులు ఎట్లా వచ్చి చేరాయి? How does these water droplets are formed? This is due to the condensation process. So condensation వల్ల ఆ గ్లాస్ టంబ్లర్ అవుటర్ సర్ఫేస్ పైన నీటి బిందువులు అనేది ఏర్పడ్డాయి. ఎలా అనేది ఇక్కడ చూద్దాం. We know that the temperature of the surrounding air, temperature of the surrounding air is higher than the temperature of the cold water. ఇక్కడ ఉండే సరౌండింగ్ లో ఉండే ఎయిర్ యొక్క టెంపరేచర్ ఈ కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. వాటర్ మాలిక్యూల్స్ అనేవి కాన్స్టాంట్ గా ఉండవని మనకు తెలుసు. ది వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేపర్ డ్యూరింగ్ దేర్ మోషన్, ది వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేపర్ స్ట్రైక్స్ ఆన్ ది outer surface of the glass tumbler, outer surface of the glass tumbler. As a result, they loses their energy, and the kinetic energy, average kinetic energy of the water vapor decreases. As a result, the water vapor gets converted into water droplets. The energy loosed by these water vapors absorbed by the glass molecules, or the energy which is loosed by the water molecules transferred to the glass molecules. As a result, the average kinetic energy of the glass molecules increases.
Thus, the energy is transferred to the cold water and the average kinetic energy of the cold water also increases. Thus, we can conclude that the temperature of the cold water increases. This is the process of condensation. ఇక్కడ మోషన్ లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ నీటి ఆవిరి అనేది ఈ గాజు గ్లాస్ యొక్క అవుటర్ సర్ఫేస్ ని స్ట్రైక్ అయినప్పుడు వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. దాని ఫలితంగా ఈ వాటర్ వేపర్స్ నీటి ఆవిరి అనేది ఎనర్జీని కోల్పోతుంది. అలా కోల్పోయిన తర్వాత ఆ ఎనర్జీని ఈ గాజు మాలిక్యూల్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి. దానివల్ల ఈ గాజు మాలిక్యూల్స్ యొక్క సరాసరి గతిజ శక్తి అనేది పెరుగుతుంది. దాని తర్వాత ఆ ఎనర్జీ అనేది ఈ వాటర్ మాలిక్యూల్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ వాటర్ మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. మనం ఇక్కడ చెప్పొచ్చు నీటి టెంపరేచర్ అనేది పెరిగింది. సో దీన్ని మనం ఏమంటామంటే సాంద్రీకరణ ప్రక్రియ అంటాం. Hope you understand condensation. Let us examine condensation with a situation. You feel warm when you finish your bath under the shower on a hot day. వేడిగా ఉండే రోజులో మీరు షవర్ కింద స్నానం చేసిన తర్వాత మీకు వెచ్చగా అనిపిస్తుంది. దానికి కారణం ఏమంటే వాటర్ in the bathroom, the number of water molecules per unit volume is greater than the number of water molecules per unit volume outside the bathroom. When you dry yourself with the towel, the water molecules in the form of vapors present in the bathroom get condensed on your skin. This condensation makes you feel warm. బాత్రూమ్ లో ఉండే నీటి ఆవిరి అణువుల యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది బాత్రూమ్ బయట నీటి అణువుల సంఖ్య కన్నా. ఎప్పుడైతే మీరు టవల్ తో మీ స్కిన్ ని తుడుచుకోవడానికి ట్రై చేస్తారో ఈ బాత్రూమ్ లోపల ఉండే వాటర్ వేపర్ మీ స్కిన్ పైన కండెన్స్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ కండెన్సేషన్ మీకు వెచ్చని ఫీలింగ్ ని కలుగజేస్తుంది. So hope you understand this topic. Next topic, dew and fog. Dew అంటే అడేనా మౌంటైన్ డ్యూ అనుకున్నారు, కూల్ డ్రింక్, అది కాదు. ఇక్కడ ఫాగ్ అంటే కొట్టుకునే స్ప్రే కాదు. సో యాడ్ లో ఎక్కువగా చూస్తుంటారు ఏం జరుగుతుంది, ఫాగ్ జరుగుతుంది. ఆ ఫాగ్ కాదండి ఇక్కడ. సో ఇక్కడ పొగ మంచు. డ్యూ అంటే తుషారం. సో వీటి గురించి తెలుసుకుందాం. ఇన్ ది ఎర్లీ మార్నింగ్ డ్యూరింగ్ వింటర్ సీజన్ the water droplets are formed on the surfaces of window panes, leaf, flowers, etc. How does these water droplets are formed? శీతాకాలపు ఉదయాల్లో మీరు గమనించే ఉంటారు. ఏం గమనించి ఉంటారంటే ఈ పూల పైన, ఆకుల పైన, గడ్డి పైన లేదా కిటికీ అద్దాల పైన నీటి బిందువులు ఏర్పడడాన్ని మీరు గమనించే ఉంటారు. సో గమనించారా? ఆ పూల పైన, ఆ గడ్డి పైన, ఆ కిటికీ అద్దాల పైన నీటి బిందువులు ఎట్లా వచ్చి చేరాయంటే బికాస్ ఆఫ్ కండెన్సేషన్. ఎలా జరిగి ఉంటుందంటే ఇన్ ది నైట్ టైమ్స్ డ్యూరింగ్ వింటర్ సీజన్స్, శీతాకాలపు రాత్రుల్లో ఉష్ణోగ్రత మరింత తగ్గుతుంది. దాని కారణంగా ఈ పూలు, గడ్డి, కిటికీ అద్దాలు మరింత చల్లబడతాయి. దే బికమ్ స్టిల్ కోల్డర్. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ది ఎయిర్ నియర్ దెమ్, వాటి చుట్టూ ఉండే ఎయిర్ అనేది ఏం జరుగుతుందంటే స్టార్ట్స్ కండెన్స్ ఆన్ ది సర్ఫేసెస్ ఆఫ్ ది ఫ్లవర్స్, లీఫ్, ఎక్సెట్రా. ది వాటర్ డ్రాప్లెట్స్ కండెన్స్ ఆన్ సచ్ సర్ఫేసెస్ ఈస్ కాల్డ్ డ్యూ. సో డ్యూ అంటే ఏమి? ది condensation of water droplets on the surfaces of things such as window panes, flowers, leaves,
etc. is called dew. Next, fog ante em? The thick mist is called fog. If the temperature further falls down, the atmosphere in that region contains large amount of water vapors. టెంపరేచర్ ఫర్దర్ తగ్గిపోతే ఇంకా తగ్గిపోతే ఆ ఏరియాలో ఉండే వాతావరణంలో ఎక్కువ శాతం అనేది నీటి ఆవిరి అనేది ఉంటుంది. These water vapors condense on the dust particles present in the air and forms like a small water droplets. These water droplets keeps on floating and restricts the visibility and forms like a thick mist. This thick mist is called a fog. సో వాతావరణం యొక్క ఉష్ణోగ్రత మరింత తగ్గిపోతే ఆ ఏరియాలో ఉండే వాతావరణంలో ఎక్కువ శాతం నీటి ఆవిరి అనేది ఉంటుంది. ఆ నీటి ఆవిరి ఆ గాలిలో ఉండే ధూళి కణాలపై సాంద్రీకరణం చెందడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల అవి చిన్న చిన్న నీటి బిందువుల్లాగా ఏర్పడతాయి. ఈ నీటి బిందువులు తేలియాడుతూ పల్చని మేఘం వలె లేదా పొగ వలె దూరం నుంచి మనకి వస్తువుల్ని కనుగొనకుండా చేస్తాయి. పొగ వలె గాలిలో తేలియాడే ఈ నీటి బిందువుల్ని మనం ఏమంటామంటే ఫాగ్ అంటాం, పొగ మంచు అంటాం. సో అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ టాపిక్ బాయిలింగ్. బాయిలింగ్ అంటే ఏమి? ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ liquid phase to gas phase at a constant temperature and pressure is called boiling, and that temperature is called boiling point of that liquid. For example, boiling point of water is 100 degree centigrade. సో చూస్తుంటే ఎవాపరేషన్ లాగే ఉంది కదా, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. ఏమంటే ఎవాపరేషన్ ఏ టెంపరేచర్ వద్దైనా జరుగుతుంది, బట్ బాయిలింగ్ అనేది ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్దే జరుగుతుంది. అంటే వాటర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఏమవుతుందంటే బాయిల్ అవుతుంది, మరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది ఆ టెంపరేచర్ అంటే వాటర్ అనేది వాటర్ వేపర్ గా కన్వర్ట్ అవుతుంది. సో రండి ఒక ఎగ్జాంపుల్ తో మనము బాయిలింగ్ ని మరింత అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. టేక్ ఏ బీకర్ అండ్ ఫిల్ ఇట్ విత్ వాటర్. ఇన్సర్ట్ ఏ laboratory thermometer in the water and supply heat to the beaker. Observe the thermometer changes for every 2 minutes. ఒక బీకర్ తీసుకోండి, ఒక లాబొరేటరీ థర్మోమీటర్ ని బీకర్ లో ఇన్సర్ట్ చేయండి అండ్ వాటర్ బీకర్ లో తీసుకోండి, హీట్ ని సప్లై చేయండి. ప్రతి 2 నిమిషాలకి ఏం గమనించాలి? టెంపరేచర్ లో మార్పుని గమనించాలి. డూ యూ నోటీస్ దట్ ది టెంపరేచర్ రైజెస్ ఇన్ ది థర్మోమీటర్? థర్మోమీటర్ లో మీరు టెంపరేచర్ పెరగడాన్ని గమనించారా? ఎస్, the temperature rises. Does the temperature rises continuously? Temperature continue గా రైజ్ అవుతూనే ఉంటుందా? So the answer is no. We observe that when the thermometer reading reaches to 100 degrees C, there will be no rise in temperature even if we supply heat energy. ఫస్ట్ థర్మోమీటర్ లో టెంపరేచర్ అనేది పెరుగుతుంది, తర్వాత 100 డిగ్రీస్ వద్ద మరి మనం హీట్ ఎనర్జీ సప్లై చేసినప్పటికీ థర్మోమీటర్ లో టెంపరేచర్ అనేది పెరగదు.
దీన్నే మనం ఏమంటామంటే బాయిలింగ్ అంటాం. సో మనకి ఇక్కడ లాట్స్ ఆఫ్ వాటర్ బబుల్స్ అనేవి ఏర్పడడం మనము చూడొచ్చు. వాటర్ ఈజ్ ఏ సొల్యూషన్. వాటర్ ఈజ్ ఏ సొల్యూషన్. It contains large amount of impurities and some gases are also included. కొన్ని గ్యాసెస్ కూడా దీంట్లో ఉంటాయి. ఈ వాటర్ లో కొన్ని ఇంప్యూరిటీస్ తో పాటు కొన్ని గ్యాసెస్ కూడా ఉంటాయి. when we heat the water or liquid, the solubility of the gases in the water or liquid decreases. ఎప్పుడైతే మనము హీట్ చేస్తామో ఆ నీటిలో లేదా ఆ ద్రావణంలో ఉండే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ అనేది తగ్గిపోతుంది. యాజ్ ఎ రిజల్ట్ ది వాటర్ బబుల్స్ ఆర్ ఫార్మ్డ్ అట్ ది బాటమ్ ఆఫ్ ది వెజల్ ఆర్ బీకర్ ఆర్ ఆన్ ది వాల్స్ ఆఫ్ ది వెజల్ ఆర్ బీకర్. ఆ బీకర్ల యొక్క బాటం లో ఏమవుతుందంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ తగ్గిపోవడం వల్ల నీటి బిందువులు ఏర్పడతాయి. ఆ నీటి బిందువుల చుట్టూ ఉండే వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది. డ్యూ టు దిస్ ఎవాపరేషన్ ది వాటర్ వేపర్స్ ఫిల్డ్ ఇన్ ది ఎయిర్ బబుల్స్. ఈ ఎవాపరేషన్ వల్ల ఈ ఎయిర్ బబుల్స్ లో ఆ వాటర్ వేపర్ పూర్తిగా ఏమైపోతుంది, వచ్చి ఫిల్ అయిపోతుంది. యాజ్ వి ఇంక్రీజ్ ది టెంపరేచర్, ఉష్ణోగ్రత పెంచినట్లయితే ది ప్రెషర్ ఇన్ ది వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్. ఆ ఎయిర్ బబుల్ లో ఉండే నీటి ఆవిరి యొక్క పీడనం, ప్రెషర్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అట్ ఎ సర్టెన్ టెంపరేచర్ ద pressure of the water vapor inside the air bubble is equal to the exerted from outside. ఇక్కడ అవుట్ సైడ్ అంటే ఏమి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్. యాజ్ ఎ రిజల్ట్ ది వాటర్ బబుల్స్ rapidly rise up and comes to the surface of the liquid and collapse, releasing the water vapor into air. ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద, కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద ఈ నీటి ఆవిరి యొక్క పీడనం అనేది బయట కలగజేసే పీడనంతో సమానమైపోతుంది. ఈ గాలి బుడగలు లిక్విడ్ యొక్క ఉపరితలానికి చేరుకొని అక్కడ కొలాప్స్ అయిపోతాయి. ఆ నీటి ఆవిరిని గాలిలోకి రిలీజ్ చేస్తాయి. దిస్ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ లిక్విడ్ ఫేజ్ టు గ్యాసియస్ ఫేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ boiling, and this temperature is called boiling point of that liquid. Next topic is melting. What is melting? The process of changing solid phase to liquid phase at a constant temperature is called melting, and that temperature is called melting point, MP. For example, melting point of ice is 0 degree centigrade or 273 Kelvin. సాలిడ్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్ కి మారే ప్రక్రియనే మనం ఏమంటామంటే మెల్టింగ్ అంటాం. ఉదాహరణకి ఐస్ అనేది పూర్తిగా వాటర్ గా మారుతుంది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద. సో మెల్టింగ్ ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మరింత బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. టేక్ ఏ బీకర్, fill it with ice cubes, insert a laboratory thermometer and supply heat energy. Observe the thermometer reading for every. ఏం చేయాలి, ఇక్కడ ఒక గ్లాస్ తీసుకోవాలి లేదా బీకర్ తీసుకోవాలి, దాంట్లో ఐస్ క్యూబ్ తీసుకోవాలి, దానికి హీట్ అందించాలి.
థర్మోమీటర్ లో ప్రతి నిమిషానికి రీడింగ్ అనేది నోట్ చేయాలి. ఇక్కడ రెండు సందర్భాలు ఉండొచ్చు. ఏమంటే ఐస్ యొక్క టెంపరేచర్ 0 అయినా చూపిస్తుంది, లేదా ఇంకా తక్కువ అయినా చూపిస్తుంది. ఉదాహరణకి అనుకుందాం, దీని యొక్క టెంపరేచర్ -7 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉందనుకోండి. ఏవి ఐస్ యొక్క హీట్ ని ఎప్పుడైతే మీరు అందిస్తారో ఈ -7 అనేది 0 అయ్యేంత వరకు థర్మోమీటర్ లో మీరు చేంజెస్ ని అబ్జర్వ్ చేస్తారు. అంటే -7 తర్వాత -6 అవుతుంది, -5 అవుతుంది అండ్ 0 అయ్యేంత వరకు. తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఐస్ యొక్క టెంపరేచర్ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు మరి మీరు హీట్ ఎనర్జీ ఇస్తూ ఉంటే ఆ ఐస్ అనేది వాటర్ గా మారడం స్టార్ట్ అవుతుంది. ఐస్ అనేది పూర్తిగా వాటర్ అయ్యేంత వరకు థర్మోమీటర్ లో రీడింగ్ అనేది మారదు, సేమ్ 0నే ఉంటుంది. ఈ ఐస్ మాలిక్యూల్స్ అనేవి ఆ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఆ ఐస్ మాలిక్యూల్స్ లో ఉండే బాండ్స్ ని బ్రేక్ చేసుకుని లిక్విడ్ గా వాటర్ గా మార్చుకోవడానికి ఆ హీట్ ఎనర్జీని ఏం చేస్తాయనేది ఉపయోగించుకుంటాయి. మెల్టింగ్ అనేది ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద జరుగుతుంది. ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ సాలిడ్ టు లిక్విడ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ని మనం ఏమంటామంటే మెల్టింగ్ అంటాం. ఆ టెంపరేచర్ ని ఏమంటామంటే మెల్టింగ్ పాయింట్ అంటాం. సో ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే 0 డిగ్రీస్. అలా డిఫరెంట్ సాలిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఫ్రీజింగ్. ఫ్రీజింగ్ అంటే మీకు తెలుసు, వింటర్ సీజన్ లో కోకోనట్ ఆయిల్, ఘీ, పామ్ ఆయిల్ సాలిడ్ గా మారుతూ ఉంటాయి. అదే విధంగా వాటర్ ని మీరు ఫ్రిడ్జ్ లో పెడితే అవి ఐస్ గా మారుతుంది. అంటే వాటర్ యొక్క టెంపరేచర్ ఐస్ యొక్క టెంపరేచర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ ని మనము ఫ్రిడ్జ్ లో పెడతామో ఆ వాటర్ యొక్క ఎనర్జీ అనేది ఏమైపోతుంది, లూజ్ అయిపోతుంది. అంటే దాని యొక్క ఇంటర్నల్ ఎనర్జీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. తగ్గిపోయి అది ఏంగా మారుతుంది, సాలిడ్ గా మారుతుంది, ఐస్ గా మారుతుంది. అంటే ది ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ లిక్విడ్ టు సాలిడ్ బై లూజింగ్ సమ్ ఆఫ్ ఇట్స్ ఎనర్జీ ఈస్ కాల్డ్ ఫ్రీజింగ్. కొద్దిగా ఎనర్జీని కోల్పోయి లిక్విడ్ నుంచి సాలిడ్ గా మారే ప్రక్రియని మనం ఏమంటామంటే ఫ్రీజింగ్ అంటాం. ది వాటర్ ఎక్స్పాండ్స్ ఆన్ ఫ్రీజింగ్. ప్రూవ్ విత్ అన్ యాక్టివిటీ. వాటర్ అనేది ఫ్రీజ్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలాగో మనము ఇప్పుడు చూద్దాం. సో టేక్ ఏ PET బాటిల్. టేక్ ఏ PET బాటిల్. సో వాటర్ బాటిల్ తీసుకోండి అండ్ ఫిల్ వాటర్ ఇంటూ ఇట్ వితౌట్ ఎనీ ఎయిర్ బబుల్. Care must be taken that there should be no air bubbles. And lid it tightly. మూత అనేది టైట్ గా బిగించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మెజర్ ది diameter of the water bottle and note it. And place this PET bottle in the refrigerator for 1 day. After that, bring from the refrigerator and again measure the diameter of the water bottle. What do you notice? You notice that the diameter increases. It means that the volume of the ice is greater than the volume of the water. వాటర్ యొక్క వాల్యూమ్ కన్నా ఐస్ యొక్క వాల్యూమ్ ఎక్కువ అనేదే కదా ఇక్కడ అర్థం. ఇన్ షార్ట్ we can say that water expands on freezing. Thus the density of the ice is less than the density of the water. So that's why the ice floats on water. So hope you understand this topic. So ఇది లాస్ట్ టాపిక్ ఈ లెసన్ నుంచి. సో వచ్చే క్లాస్ లో ఒక కొత్త చాప్టర్ తో మళ్ళీ మీ ముందుకు ఉంటాం. సో స్టే హోమ్, స్టే సేఫ్. అప్పుడు దాకా జై హింద్.